ధన్యవాదాలు. అతను కూడా చేరిపోయిన వెళ్ళి కూర్చోవాలి కోరుతున్నాము. ప్లేయర్స్ అందరూ ప్లేయర్స్ మొత్తం ఒకదానికి రావాల్సిన కోరుతున్నాం. సమయం మనం పాటించాలి. కూర్చోవాలి. తూర్పు కృష్ణారెడ్డి గారు కోరుతున్నాము. తూర్పు కృష్ణారెడ్డి గారు లేకపోతే ఇంద్రారెడ్డి గారు ఇంద్రారెడ్డి ఎక్కడున్నా చేర్పానికి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే తుప్పగూడెం విక్రమణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జెర్సీ స్పాన్సర్ అన్న కూడా సుధాకర్ రెడ్డి గారు ఎక్కడున్నా చేర్పానికి రావాల్సిందిగా కోరుతున్నాము. తుప్పగూడెం సుధాకర్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు టెంట్ కిందికి రావాలి తొందర. తూర్పు కృష్ణారెడ్డి గారు తొందర రావాలి. జడ్జి స్పాన్సర్ అయినటువంటి తూర్పు కృష్ణారెడ్డి గారికి కోరుకుంటున్నాం. రావాలి, తప్పకుండా రావాలి. తీసుకుంటుంది. నెక్స్ట్ ఆరెంజ్ ఆర్మీ ఇంకో వారియర్స్ టీం జెర్సీ స్పాన్సర్ అయిన జయపాల్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అతను కూడా చైర్పైకి రావాల్సిన జలేంద్రన చైర్పైకి రావాలి. సూర్యాన తుప్పల సురేందర్ రెడ్డి గారు ఎక్కడున్నా చైర్పైకి రావాలి. అలాగే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది. మనకు 2 రోజులు అన్నదానం పెట్టినటువంటి మన హనుమంతన గారికి ప్రత్యేక ధన్యవాదాలు. హనుమంతన చైర్పైకి రావాలి. అలాగే సత్యనారాయణ రెడ్డి గారు, అలాగే గిల్లి సత్యనారాయణ చైర్పైకి రావాలి. గిల్లి సత్యనారాయణ రెడ్డి అంటే గుర్తుపడతారు అందరూ. గిల్లి సత్యనారాయణ రెడ్డి గారు ఎక్కడున్నా చైర్పైకి రావాలి. అలాగే మహాలక్ష్మి బోర్వెల్స్ అయిన నరసింహ మన డీజే స్పాన్సర్ అయినటువంటి మహాలక్ష్మి బోర్వెల్ నరసింహ గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. చైర్పైకి రావాలి. అలాగే మన టెంట్ హౌస్ దాత కుమ్మరి ప్రసాద్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అతను కూడా చైర్పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మహాలక్ష్మి బోర్వెల్ అయినటువంటి బాలాజన చైర్పైకి రావాలి. మన సీనియర్ ప్లేయర్ అయిన సత్యమన ఎక్కడున్నా చైర్పైకి రావాల్సిందే కోరుతున్నాం. పాల సత్యమన చాలా ప్రోత్సహిస్తారు మా యువతకు. సత్యమన శేఖర గారు కూడా చైర్పైకి పోవాల్సిందే కోరుతున్నాము. చైర్పైకి అలాగే మా ఫ్రెండ్ అయినటువంటి సునాల్ రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ మరియు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కు 1000 రూపాయలు స్పాన్సర్ చేసారు. అతను కూడా చైర్పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అతనికి ప్రత్యేక ధన్యవాదాలు. మన గ్రామం కాకుండా అని మన గ్రామానికి సహకారం చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. తరఫున అద్భుతమైన ప్లేయర్ అతను. చక్కగా క్రికెట్ అభిమానంతో మనకు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కి మనకు స్పాన్సర్ చేసిండు. అలాగే మన ఆశేఖర సీనియర్ ప్లేయర్ కూడా చైర్పైన కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. వాటర్ స్పాన్సర్ అయిన నరసింహారెడ్డి గారు కూడా చైర్పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. టెంట్ కిందకి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు మన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు ఉన్నాయంటే దానికి కారణం మన ఉపేంద్ర, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అతను కూడా చైర్పైకి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. మన ఇంకపల్లి భూపాల్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మొదటి బహుమతి, 2వ బహుమతి షీల్డ్ దాత ఇంకపల్లి భూపాల్ రెడ్డి గారు ఎక్కడ రావాలి. లేకపోతే మహేష్ అన్న కూర్చోవాలి. వెనకపల్లి మహేశ్వర రెడ్డి గారు చేయనా. సీనియర్ ప్లేయర్ అయిన మురళి గారు కూడా స్టేజ్ మీకు రావాల్సిన కోరుతున్నాము. మురళి రావాలి అన్న, రావాలి చైర్పైకి. మీరు కూడా పెద్ద సీనియర్ ప్లేయర్ చెప్పలేము. సీనియర్ ప్లేయర్ సీతారాం కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే రాధన కూడా కూర్చోవాలి చైర్పైన. రాధన కూడా రావాలి. అన్ని తిప్పేసాడు, శాతం చేసాడు.
షాదవాళ్ళు చేసి గెలిపించిండు. తీసుకున్నాం మొన్న పోయి కొందలో పోయి, అందుకే వారితో 3 మంది గెలిచాం. ఇప్పుడే ఆఖరైనది ఇంద్రారెడ్డి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అతను మామ లేకపోయినందున అతను వచ్చిండు. రమేష్ అయినా చైర్ పైన కూర్చోవాలి. సీనియర్ ప్లేయర్ అయినటువంటి సీనియర్ ప్లేయర్ కు ప్రకాశ్ కూడా చైర్ పైనకి రావాలి. మురళి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మహేంద్ర అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. లేదు రానంట అన్నాడు. ప్రకాశ్ అన్న కూర్చోవాలి. ఇంత సక్సెస్ కానే కారణానికి చాలా అందరు సహకారం ఉంది. మీ దాతలు సహకరించినందుకే శీలా మేనయ్య గారు కూడా స్టేజ్ మీద రావాలి. చైర్ పైకి కూర్చోవాలి. అంతే అందరూ కూర్చోవాలని కోరుతున్నాం. వేదిక అందరూ అలంకరించాల్సి కోరుతున్నాం. మురళి రావాలన్నా. ఈ జిపిఎల్ ఇంత మంచిగా సక్సెస్ అయిందంటే అది మీ అందరికీ మరోసారి ప్రత్యేకంగా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ జిపిఎల్ ఇదే విధంగా ఈ జిపిఎల్ ఇంత సక్సెస్ అయిందంటే మీ అందరు కృషితోనే అయింది. ఈ జిపిఎల్ ఇంకా ఇదే విధంగా కొనసాగాలి. ఇదే విధంగా మీరు స్పాన్సర్ చేయాలని మీ ఒక్కరికి ప్రతి ఒక్కన గత 5 సంవత్సరాల నుంచి ప్రతి సంక్రాంతికి ఎక్కడున్నా బయట ఉన్న అందరూ వచ్చి సపోర్ట్ చేస్తూ అందరూ ఒకటే ఉంది. అలాగే ఈ జిపిఎల్ ఇంత సక్సెస్ అయిందంటే మీ అందరు తీసుకొని మరోసారి ప్రత్యేకంగా మీ అందరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ జిపిఎల్ ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటున్నాము. మా జిపిఎల్ గురించి ఒక్కొక్కరు ఒక 2-3 నిమిషాలు మాట్లాడాల్సి కోరుతున్నాము. ఓకే, చింద్రరెడ్డి నుంచి స్టార్ట్ చేద్దాం. నరసింహ ఎగరవేయండి. ఇట్లా అది కానీ కాదు రాలేడు. ముందుగా గంగనగూడ గ్రామ ప్రజలకు మరియు క్రీడాకారులకు అందరికీ ప్రతి ఒక్కరికి నా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా టోర్నమెంట్ ఇంత దిగ్విజయంగా సక్సెస్ఫుల్ కావడానికి ముఖ్యంగా కారకులు ఎవరంటే ప్రతి క్రీడాకారులే. అందుట్లో ఎవరో ఒకరు స్పెషల్ ఉంటారు. దీనికి రాజు రోహిత్ శర్మ అలియాస్ ఈ ప్రత్యేక సపోర్ట్లు ఒకసారి మరే కొట్టాల్సింది కోరుకుంటున్నాను. దాంతోపాటు మన స్మైలీ చిన్న అతని గురించి కూడా చెప్పాల్సింది. చిన్న ఏ పనున్నా ఆ బాబు ఏ చెప్పినా ప్రతి టోర్నమెంట్ లో గత 2-3 సీజన్ మంచిగా ఏ పని చెప్పినా చేస్తాడు. ఇంకోటి క్రీడాకారులు అందరూ టోర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ గ్రౌండ్ సరౌండింగ్ లే ఉండాలి. ప్రతి మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఫోన్ చేసి రాండి రాండి అని బతిలాడించుకోవద్దు. ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. ఇప్పటి నేను చెప్తున్నా, నిన్న మా టోర్నమెంట్ ఐఆర్ టీం ఉన్నది SRH, వాళ్ళు ఎవరు కూడా కరెక్ట్ టైం కు గ్రౌండ్ లేరు. నేను ప్రతిరోజు 10 సార్లు ఫోన్ చేసిన వాళ్ళకు రాండి రాండి అని. అట్లా టోర్నమెంట్ లో జరిగినప్పుడు చుట్టుపక్కల ఎక్కడున్నా సరౌండింగ్ తొందర రావాలి. రాకపోవడం వల్ల ఎవరైనా డిసప్పాయింట్ అవుతారు. టైం కు మ్యాచ్ జరగదు. నిన్న అట్లా డిలే అయింది, లైట్ ఆఫ్ అవుతుంది టైం లేట్ అయిన వల్ల. అట్లాంటిది రిపీట్ కావద్దు. నెక్స్ట్ టైం టోర్నమెంట్ ఇంకా దిగ్విజయంగా సక్సెస్ కావాలి. ఇప్పటికీ చాలా సక్సెస్ఫుల్ అన్నదాన కార్యం చేసినటువంటి వీరి ఇద్దరు సత్యనారాయణ బాబు గారికి హనుమంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు ఏ టోర్నమెంట్ పెట్టినప్పుడు కూడా ఎవరు కూడా అట్లా ముందుకొచ్చి మేము చేస్తాము అన్నదాన కార్యక్రమము అని ఎవరు చెప్పలే. వాళ్ళు ప్రత్యేకంగా అడగకుండే వాళ్ళు ముందుకొచ్చి మేము అన్నదాన కార్యక్రమం చేస్తాము ప్రత్యేకంగానే వాళ్ళు చేసిన వాళ్ళకి స్వచ్ఛందంగా చెప్పిన మరొకసారి పేరు పేరున వాళ్ళకి అందరి తరఫున క్రీడాకారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిసాయి. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మనకి ఇట్లాంటి స్పాన్సర్స్ ఉండాలని నేను పేరు పేరున అందరు కూడా కోరుకుంటున్నాను. ఇంకెవరైనా క్రికెట్ టోర్నమెంట్ లో మా పేర్లు రాయలే, మేము ఫీల్ అవుతున్నామని వాళ్ళు మనసులో అనుకుంటుండొచ్చు. కాకపోతే ఈ సంవత్సరం నుంచి సీనియర్ పేర్లు కూడా ప్రతి ఒక్కరిని మేము ఇన్వైట్ చేస్తున్నాము. 100% సక్సెస్ఫుల్ విత్ రాజు. నెక్స్ట్ టైం ఇలాంటి రిపీట్ కావద్దు. ఇక ప్రత్యేకంగా ఇంకోటి పులిందర్ బాబు ఒకసారి నాతో అన్నాడు, బామర్ది మేము కూడా ఆడతాం సీనియర్ పేర్లము, మా పేరు రాయాలి, మాకు కూడా ఉత్సాహం ఉంటది అని చెప్పి ఆయన తప్పలేదు చెప్పట్లా. ఎందుకంటే కొందరు సీనియర్లు మేము చెప్పాలన్నా అడగాలన్నా అని ఫీల్ కావచ్చు. కానీ ఆ విషయం మనం దృష్టిలో పెట్టుకొని మనమే గుర్తు చేసుకొని ఆ సీనియర్ల పేరు ఖచ్చితంగా రాయాలి. వాళ్ళు ఆడపో వాళ్ళు ఒక్కరోజు వచ్చినా సరే సంతోషం అది టోర్నమెంట్ కు. ఎందుకోసం చెప్తున్నా అంటే నెక్స్ట్ టైం ఇలాంటి రిపీట్ కావద్దని. ఇంత దిగ్విజయంగా సక్సెస్ఫుల్ అయినందుకు మరి అదే విధంగా
ఇవాళ ఫైనల్ కప్ గెలిచినటువంటి రాజు రోహిత్ శర్మ టీం కి, అదేవిధంగా రన్నర్ కప్ గెలిచినటువంటి వెంకటేష్ అండ్ జలంధర్ టీం కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిసిన. జై హింద్. థ్యాంక్ యూ బా. సత్యమా నువ్వు నుంచి 2 నిమిషాలు మాట్లాడాల్సి మన జీపీఎల్ గురించి, టోర్నమెంట్ గురించి మాట్లాడండి. మన గ్రామం తరఫున జీపీఎల్ ఆడిపిస్తున్న మన యువకులకు కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. దీనికి రోజు యువత ఇది సంక్రాంతి అంటేనే జీపీఎల్ అనే కార్యక్రమం తీసుకొచ్చినందుకు ముందుగా యువతకైతే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా బహుమతి దాతలకు కూడా ప్రతి దాత ఎవరు ఏం అడిగినా కూడా దాతలు వాళ్ళు బహుమతి ఇస్తున్నారు కూడా వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి జీపీఎల్ మరి ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇంత ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ బాగా వాయిస్ క్లియర్ వస్తుంది. వాయిస్ క్లియర్ అని యూట్యూబ్ లో లైవ్ వస్తుంది. ఇది మనకు ఆంధ్రాలో బాగా జరుగుతుండే. ఇప్పుడు ప్రతి విలేజ్ లా క్రికెట్ టోర్నమెంట్ యంగ్ స్టార్స్ అందరు కలిసి టోర్నమెంట్ జరుపుకుంటారు. చాలా సంతోషం. ఎక్కడున్నా గానీ డ్యూటీలు బంద్ చేసుకున్నా సరే సంక్రాంతికి స్పెషల్ ప్రతి విలేజ్ లా క్రికెట్ టోర్నమెంట్ నడుస్తుంది. దానికి యంగ్ స్టార్సే ముఖ్య కారణము. గెలిపోవటం సహజం. గెలిచిన వారికి కంగ్రాచులేషన్, ఓడిన వారికి ఆల్ ద బెస్ట్, బెస్ట్ ఆఫ్ లక్. అంతే. థ్యాంక్ యూ అన్న. ఒక కుర్చీ ఇంకో సార్. భారత్ మాతాకి. అందరు గట్టిగా భారత్ మాతాకి. ముందుగా అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. గంగనగూడ ప్రీమియర్ లీగ్ 5వ సీజన్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాజీ సర్పంచ్ గారు సత్యనారాయణ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది స్పాన్సర్స్, మరీ ముఖ్యంగా ఈసారి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆహ్లాదకరమైనటువంటి క్రీడలను మరి మేము కూడా మీకు చేయూతనిస్తామని చెప్పేసి 2 రోజులు అన్నదానం చేసినటువంటి హనుమత్ మావ గారికి, సత్యనారాయణ రెడ్డి మావ గారికి యొక్క జీపీఎల్ తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ యొక్క ఎంతో క్రీడా స్ఫూర్తితో ఈ యొక్క మన గ్రామంలో నేను మొదటి జీపీఎల్ సీజన్ 1 లోనే చెప్పాను. ఈ యొక్క జీపీఎల్ అంచెలంచెలుగా ఎదుగుతూ 100 జీపీఎల్లకు చేరుకోవాలని చెప్పేసి ఆ రోజే చెప్పడం జరిగింది. మరి నిజంగా కూడా ఈ యొక్క 365 రోజులలో అందరం కూడా ఎవరెవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటూ ఈ యొక్క సంక్రాంతి పర్వదినాన ఈ యొక్క జీపీఎల్ పేరుతోటి మనందరినీ కూడా ఒక క్రీడా మైదానంలోకి తీసుకొచ్చినటువంటి ఈ యువతకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ మధ్యనే స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు జనవరి 12వ తారీఖు నాడు జరుపుకోవడం జరిగింది. మరి స్వామి వివేకానంద అన్నాడు యువత ఎప్పుడైతే క్రీడా మైదానంలో ఉంటాడో మరి అప్పుడే ఈ యొక్క దేశం యొక్క పురోగతి సాధిస్తుంది అని చెప్పేసి. మరి ఈ యొక్క దేశానికి ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్నటువంటి యువత ఎప్పుడైతే తయారవుతుందో అప్పుడే ఈ యొక్క దేశం బాగుపడుతుందని చెప్పేసి ఆ రోజే చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు చాలా మందిని చూస్తూ ఉంటాం, సెల్ ఫోన్లు పట్టుకొని తిరుగుతూ ఉంటారు, సెల్ ఫోన్లలో 24 గంటలు గడుపుతూ ఉంటారు. మరి అన్నీ కూడా సెల్ ఫోన్లు వదిలేసి మరి గుంపులుగా పండగ పేరు చెప్పుకొని మద్యం తాగుతూ ఆ చెట్ల కింద ఈ చెట్ల కింద కూర్చునేటువంటి పరిస్థితి పోయి అందరం అన్నదమ్ముల వలె ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఎవరిని ఏ విధంగా కామెంట్ చేసినా కూడా లైట్ తీసుకొని ఎంతో ఆనందాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క జీపీఎల్ మరింత సక్సెస్ గా ముందుకు సాగాలని చెప్పేసి మరొకసారి ఈ యొక్క క్రీడలను ఉత్సాహంగా నిర్వహించినటువంటి యొక్క రాజు మరియు వారి బృందానికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అన్న. మహాలక్ష్మి బోర్వెల్ అయిన నరసింహ 2 నిమిషాలు మాట్లాడాలి. ఎక్కడ బోర్ వేసినా అక్కడ నీళ్ళు వస్తుంది. బండితో బోర్వెల్ తక్కువ రేటులో తీసుకుంటాడు, ఇందులో కాదు తక్కువ రేట్లో తీసుకుంటాడు. చూసి ఆలోచన నరసింహన్ ఫోన్ చేస్తే బోర్ పని పంపిస్తాడు. ఫస్ట్ ఛాంపియన్స్ రాజు రోహిత్, కంగ్రాట్స్ ఫస్ట్. నెక్స్ట్ రన్నర్ అప్ వెంకట్, కంగ్రాట్స్ టీమ్ కి. ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ టైం.
ఒక విషయం ఏంటంటే మన ఊర్లో ఎవరు ఏ జాబ్ బిజినెస్ బయట ఉన్నా సంక్రాంతి పండుగ వచ్చిన జీపీలు అంటే అందరిలోకి వస్తారు. ఇది ఫస్ట్ సంతోషం, ఇది అందరికి ఏమున్నా ఎవరి పని ఉన్నా అందరిలోకి వస్తారు. చాలా సంతోషమైన విషయం. ఇంకోటి బాగా ఆడతారు. ఐఎమ్ కంగ్రాట్స్ అందరికి. థ్యాంక్ యూ. మాట్లాడాలి 2 నిమిషాలు. అది పెట్టు, మైక్ పెట్టి దగ్గర పెట్టాలి. సంక్రాంతి శుభాకాంక్షలు. నాకు ఈ క్రికెట్ అంటే ఏందో తెలియకుండే ఇక్కడ మామిడి తోట ఉండే, మామిడి తోటలో ఏంది మన పానగిల్ల ఆడుతుంటే పానగిల్లనే క్రికెట్ కి వచ్చింది. అది మారిపోయి ఇక్కడ వచ్చింది. ఈ గంగన్నగూడెంలో ఎప్పుడైతే టోర్నమెంట్ స్టార్ట్ చేసిండ్రో నేను ఇక్కడ మా ఇల్లులో ఒకటి ఇతరు ఉన్నప్పుడు వచ్చి రాజు వీళ్ళంతా యువకులంతా 10 మంది 15 మంది వచ్చిండ్రు. నువ్వు ఖచ్చితంగా సెకండ్ స్పాన్సర్ ఇవ్వాలో ఫస్ట్ స్పాన్సర్ అయితే ఓకే అని చెప్పి నేను ఇచ్చేసిన. 5 సంవత్సరాలకు లేకపోతే మొన్న కూడా అడిగారు. అడిగితే కూడా సరే ఇవ్వలేరా అంటే నువ్వే ఇవ్వాలంటే కూడా సరే ఓకే అని చెప్పేసినాం. కబడ్డీ ఆడేటోళ్ళు కూడా మొన్న వచ్చి ఏంది అంటే కబడ్డీకి మీరే ఇవ్వాలంటే అని చెప్తే కూడా నేను కూడా అప్పుడే 6,000 ఇచ్చేసిన డ్రెస్ కు. అప్పుడే 6,000 ఇచ్చేసిన. మంచిగా ఆడుండ్రి, బాగుంటది. మాకు 56 సంవత్సరాలు, మేమైతే నేను ఆడలే ఎప్పుడు పానకిల్లా ఆడినా. మంచిగా ఆడుండ్రి. ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ కానీ ఎవరికి కానీ నేను సత్యనారాయణ రెడ్డి నేను ఇద్దరం 5,000 వేలు పెట్టుకుంటున్నాం. ఇది అయిపోతుందనే స్టార్ట్ కావాలి. ఓకే, థ్యాంక్ యూ. అలాగే శ్రీధర 2 నిమిషాలు మాట్లాడాలి. శ్రీధర సీనియర్ ప్లేయర్ శ్రీధర అలాగే మధుగా 2 నిమిషాలు. రమేష్ అన్న మధుగా 2 నిమిషాలు మాట్లాడాలి. శివ పెట్టు. మన జేపీఎల్ ఫౌండర్ అయినటువంటి బండల రాజు గారు, హలో, మన జీపీఎల్ ఫౌండర్ అయినటువంటి బండల రాజు గారు ప్రతి సంవత్సరం మన జీపీఎల్ ను ఎంకరేజ్ చేసి ఇంతవరకు కూడా మంచిగా నడిపిస్తున్నాడు. అని ఇద్దరు గెలిచిన వాళ్ళు మేము గెలిచినామని బాధపడకుండా అందరూ కూడా మేమే గెలిచినామని సంతోషంగా సంక్రాంతి మంచిగా జరుపుకోవాలని కోరుకుంటూ. థ్యాంక్ యూ. రమేష్ అన్న 2 నిమిషాలు మాట్లాడాలి. తప్పకుండా. ఇది మన ఊరు, మనము ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. గెలిచిన టీం కు ఓడిన టీం ఇద్దరు అభినందనలు. ఓడిన వారు కూడా మీరు మరోసారి ముందటికి గెలుస్తారని ఆశిస్తూ, ఇంకా సంక్రాంతి పండుగ అంటే మన క్రికెట్ టోర్నమెంట్ అనేది వస్తుంది. ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్ కోసం ఒక 2 రోజులు లీవ్ పెట్టారు. కాబట్టి లీవ్ ఇవ్వలేరు, ఒకటే రోజు వచ్చిన. థ్యాంక్ యూ. ఒక రోజు అద్భుతమైన డైవ్ చూస్తాం మనం మీ నుంచి. ప్రకాశన మాట్లాడాలి 2 నిమిషాలు. ప్రకాశన 2 నిమిషాలు మాట్లాడాలి. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఫస్ట్ ప్రైజ్ గెలిచిన రాజు టీం కి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. సెకండ్ ప్రైజ్ గెలిచిన మన వెంకీ విరాట్ వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. నెక్స్ట్ జీపీఎల్ అప్పుడు ప్రతి ఒక్క ప్లేయర్ ని కూడా ఆడే టీం తయారు చేయాలని ట్రై చేసుకుంటాను. నా పేరు కూడా రాయమని చెప్తున్నాను. ప్రతి ఒక్క ఆడే టైం ఒక టీం ఎక్కువైనా సరే కానీ, ఒక 5 4 అయినా కదా 6 టీంలు అయినా సరే కానీ టీం రెడీ చేయండి. ఒక్కొక్క మ్యాచ్ పెట్టినా సరే అందరు ఆడేటట్టు చేయండి. అట్లా ఇబ్బంది లేకుండా మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ చేసుకోండి. తొందరగా టీంలు ఎక్కువైనా కూడా 2 days 3 days లో కవర్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. ఎవరు డిసప్పాయింట్ కావద్దు, ప్రయత్నం చేయండి. వారం అంటే ఎవరికి కుదరకపోవచ్చు, ఉన్న దాంట్లోనే సరే ఓకే అట్లయినా సరే ఓకే. అందరికి ధన్యవాదాలు చెప్తున్నాను ఈ కార్యక్రమానికి సక్సెస్ఫుల్ చేసినందుకు. మహేంద్ర 2 నిమిషాలు మాట్లాడాలి. చేరిపైన వచ్చి కూర్చోవలసిన కోరుతున్నాము. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు ఇక్కడ
క్రీడాకారులందరికీ నా అభినందనలు తెలియజేస్తాను. ముందుగా గెలిచిన టీం కు బెస్ట్ ఆఫ్ లక్, కంగ్రాచులేషన్ చెప్తున్నా. వీళ్ళకి ఇట్లా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నా. నెక్స్ట్ టైం మళ్ళా ఫస్ట్ కప్ కొట్టాలని. మనం అందరం ఈ సంక్రాంతి సీజన్ లో ఇలా కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇలాగే కంటిన్యూ చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ సీజన్ ఇట్లా నేను ఇట్లా ఆడతాను. నిరంజన్ బాబు మాట్లాడాలి. నమస్కారం సభకు. దగ్గర పెట్టుకోవాలి మూతి దగ్గర. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఒకసారి మనం కూడా మోస్ట్ సీనియర్ బ్యాట్స్మెన్ ఆల్ రౌండర్. ఫస్ట్ స్టార్ట్ చేసింది నేనే. గంగానగరం ఫస్ట్ క్యాప్టెన్ 2.5 రూపాయలు పెట్టి ఆడిన అప్పట్లో ఫస్ట్ క్యాప్టెన్ ఇతనే గంగానగరానికి. అదే వేరే ఊర్లో కూడా ఆడిస్తాం. విశ్వనాథ్పూర్, పర్దాపూర్, సంగడాపల్లి, అయితే కూడా ఆడిస్తున్నాం పోయి. అప్పుడు మాకు బండ్లు లేవు, సైకిల్. ఓకే బాబు, తప్పకుండా నెక్స్ట్ సీజన్ ఆడిపిస్తాం. మీ సీనియర్ ప్లేయర్ కూడా ఇస్తాం బాబు. అలాగే సూర్య మాట్లాడాలి. సూర్య 2 నిమిషాలు మాట్లాడాలన్నా. మాట్లాడాలన్నా సూర్య 2 నిమిషాలు మాట్లాడాలి. మాట్లాడాలి మాట్లాడాలి. మాకు ఎవరు పేరు చెప్పినా వాళ్ళ పేరు రాస్తాం. నెక్స్ట్ పోయిన సీజన్ దాసగా ఇదే అడిగి పైన చెప్పింది మాకు. మేము కూడా మాకు అవకాశం ఇస్తే ఆడుతున్నాడు. ఈసారి ఆడిండు, నిరూపించుకున్నా అన్న. ఇదే గెలిచిండు. థ్యాంక్ యూ అన్న. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఆటగాళ్లకు, స్పాన్సర్స్ కి అందరికీ నమస్కారం. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. నేను లాస్ట్ టైం ఇట్లానే వచ్చిన, అందరు ఆడిండ్రు చూసుకుంటే నాకు కూడా మాట్లాడన్నా అంటే నెక్స్ట్ టైం నాకు కూడా అవకాశం ఉంటే ఏంటి అంటే ఇచ్చిండ్రు. నాకు అన్న మామ నీకు జెర్సీ నెంబర్ ఎంత ఇవ్వాలి అది ఇది అంటే ఇక మావాడైతే నవ్విండు, నువ్వు పోయి ఆడతావా అని. నాకు అనిపించింది ఎందుకంటే అయిన కాడికి ఆడతాం, అయితే అవుట్ అవుతాం కదా. మనకు అందరికి ఒక భయం ఉంటుంది అన్నట్టు. ఆడిపోయినప్పుడే అవుట్ అయితే ఎవడేమంటాడు, లేకపోతే మన దిక్కు బాల్ వస్తే ఇడిచి పెడితే ఎవరేమంటారు. సహజంగా అందరికి ఉండే భయం అన్నట్టు. ఆడడానికి ఎందుకు మనం వెనక ముందలు అవుతామంటే గంతే. మన ఉద్దేశం ఏంటి, ఆడిపోతే 4, 6 తప్ప ఇంకోటి కొట్టకూడదు. ఆటగా ఆడే కాదు మన ఉద్దేశం. అట్లా ఉంటది మన మనసు లోపల. మన మనసులో అట్లా ఉంటది కాబట్టి మనం అన్నిటికీ భయపడతాం అన్నట్టు. నేను ఎప్పుడు పోయి ఏ టోర్నమెంట్లు ఆడలే, ఏం చేయలే. కానీ నాకు ఈ అవకాశం మా కెప్టెన్ రాజు ఇచ్చిండు. చాలా థ్యాంక్ చెప్తున్నాను వేదికగా. అట్లనే ఇప్పుడు 2 టీంలు క్రికెట్ ఆడినాయి కదా, కానీ నిజంగానే 4. కానీ మిగతా 2 టీంలు కూడా ఉంటే ఇంకా మంచిగా ఉండేది. ఎందుకంటే 4 కలిసి ఆడినాము, ఎవరెవరు గెలుస్తారు దాన్ని. కానీ అందరు గెలిచినట్టే. మన గంగనగూడెం మన అందరిది ఒకటే కదా, టీం అంతా ఒకటే, ఏం కాదు. కానీ అందరు ఉంటే ఇంకా మంచిగా ఉంటుండే. అదే విధంగా మనకు ఆడుతుంటే నీళ్లు గాని ఆహార సదుపాయం కల్పించిన పెద్దలందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఇంకెవరైనా ఆడేటోళ్ళు ఉంటే చెప్పండి, వాళ్ళు తీసుకుంటారు. అలాంటిది ఏం లేదు. అడగాలనా అని అనుకోవద్దు, ఎవరు అడగాలనుకోవద్దు. నేనే ఆడినా, మీరు ఖచ్చితంగా ఆడతారు అందరూ. కాబట్టి దయచేసి ముందే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు చేస్తారు. ఎందుకంటే టీంలు ఎక్కువైనాయి అనుకో సమస్య ఎట్లా వస్తుంది, చాలా మ్యాచ్లు కండక్ట్ చేయాల్సి వస్తుంది ఆర్గనైజర్స్ కి. అదంత ఈజీ కాదు. నువ్వు మాట్లాడు అయితే అదైతే ఆర్గనైజర్లకు అంత ఈజీ కాదు అంత కండక్ట్ చేయడం అనేది. కాబట్టి
వాళ్ళు వీళ్ళని బట్టి అరేంజ్మెంట్ చేసుకోగలుగుతారు. కాబట్టి ముందే తెలియజేయండి. ఊరికే అలుగుతే చేస్తే ఇటువంటివన్నీ ఏం లేదు. ఇంతమంది ఆడిరు, నేను కూడా చూస్తున్నా 3 రోజుల నుంచి. అదే ఇప్పుడు ఇన్ని మ్యాచ్లు ఆడిరు కదా, ఇన్ని మ్యాచ్లలో ఎవ్వరు కూడా ఎంపైర్ నిర్ణయం తుది నిర్ణయం అంటే సరే అన్నారు, సైలెంట్ గా వచ్చిండ్రు, ఆటలాగా తీసుకున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కామెంటరీ చెప్తున్నా కూడా స్పోర్టివ్ గా తీసుకున్నారు. ఇంత మంచిగా ఉందంటే నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ ప్రతి ఆటగానికి కూడా నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా కొనసాగాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇదే విధంగా కొనసాగుతుంది. నెక్స్ట్ ఇయర్ ఎవరైనా సీనియర్ ప్లేయర్ ఖచ్చితంగా అందరు ప్లేయర్ రాస్తాము. ఎవరైనా కొద్దిగా కాంటాక్ట్ మంది అంతే మాకు ఎక్కువ సేకరణ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా జిపిఎల్ ఫైనల్ డే వచ్చేసింది. మొత్తానికి ఒక బ్యాడ్ లక్ ఏంటంటే నిన్న ఒక్కరోజు వర్కింగ్ డే ఉండే. సో నెక్స్ట్ సజెషన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసేటప్పుడు కొంచెం హాలిడే చూసుకోండి. ఎందుకంటే నేను గత 3 రోజులు చిన్నది ఏంటంటే ప్రతి టీమ్ లో ఒక ముగ్గురు సస్టైన్ అవుతున్నాం, ఒక 3-4 అన్న నైట్ షిఫ్ట్ ఉంది, డే షిఫ్ట్ ఉంది. సో నేను ఏమంటానంటే 1 డే మధ్యలో గ్యాప్ ఉన్నా పర్లేదు, డీప్ ప్లాన్ మనం ముందే ప్లాన్ చేసుకుంటే హాలిడే ఉందనుకో ఇట్ విల్ బి ఫ్రీ ఫర్ ఎవ్రీ ప్లేయర్. అదే అంటున్నా. గేమ్ అంటే తెలుసు, మనము చాలా మందికి ఆడాలని తప్పన ఉంటది, కానీ స్పాన్సర్స్ ఉండాలి. అన్ని విధాలుగా ఏదైతే స్పాన్సర్ చేసారో జెర్సీ అండ్ షీల్డ్స్, అన్నదాత అండ్ టెంట్, డీజే, ప్రతి ఒక్కరికి వాళ్ళ పేర్లు చెప్పాను. కానీ ప్రతి ఒక్కరు కూడా జీపీఎల్ తరఫున నా తరఫున శుభాభివందనాలు. ఇదే కాదు, ప్రతి సంవత్సరం కొత్త స్పాన్సర్స్ రావాలి, ఓన్ గా రావాలి. మనలో నుంచే ఓన్ గా వచ్చి సపోర్ట్ చేస్తే మనకు ఎవ్రీథింగ్ సక్సెస్ అవుతుంది. అండ్ గెలిచినటువంటి రాజు టీం ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ రాజు టీం ఉంటది. బట్ స్పిరిట్ ఆడిరు వారియర్స్ వినంగా లాస్ట్ మ్యాచ్ ఇట్ వాజ్ ఐపీఎల్ లెవెల్ లో ఉంది. అది ఎట్లా అంటే బాల్ టు బాల్ వెళ్ళింది. ఉమేర్ ఎక్కడుండో లేదు, పేరు కనబడలేదు నాకైతే. ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్ యూ ఉమేర్, స్పిరిట్ గా ఆడిండు. ఆ స్పిరిట్ ప్రతి ఒక్కరు ఉండాలి. నేను చాలా సార్లు అబ్జర్వేషన్ చేసిన ప్లేయర్స్ ఏంటంటే 6 ఓవర్తో డిసప్పాయింట్ అవుతారు. డిసప్పాయింట్ అనేది కావద్దు, చివరి వరకు ఫైట్ చేయాలి. అదే గేమ్. ఎందుకంటే చూడండి, మన లాస్ట్ మ్యాచ్ ఆల్మోస్ట్ మేము 5 ఓవర్స్ లో అయిపోయింది అనుకున్నాము, కానీ అయిపోయిన మ్యాచ్ దిక్కొచ్చారు. అలాంటి ప్లేయర్స్ ఉంటారు కాబట్టి డిసప్పాయింట్ కావద్దు, ప్లే ఆఫ్ ప్లానింగ్స్ ఉండాలి. ఉంటే ఇట్ విల్ బి వెరీ సక్సెస్. అండ్ కంగ్రాట్స్ వెంకట్, గత 4-5 ఇయర్స్ నుంచి వాడిన స్పిరిట్ ఉంటాడు. ప్రతిసారి గెలవాలనే కష్టమే వస్తాడు వాడు టీమ్ లోకి. సో అదే మిమ్మల్ని గెలిచిపోయిందని నేను అనుకుంటున్నాను. అందరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆర్గనైజర్స్ కి, గ్రామ పెద్దలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్న. మామూలు మ్యాచ్ కాదు, 12 బంతులు 42 పరుగులు కావాలి. 40 పరుగులు కొట్టిరు, 2 పరుగులతో ఓడిపోయారు. మామూలు మ్యాచ్ కాదు, జిపిఎల్ చరిత్ర నిలిచిపోయిన మ్యాచ్. సారీ, ఇంకొక మర్చిపోయినా, సీనన్న మా సీనన్న ఇక్కడ 40 ప్లే చేయాలనుకుంటా. ఏంది ఆ 6 చూస్తే నాకు భయంకరం అనిపిస్తుంది. అదే అంటున్నా, ఎవరైనా చిన్నతనం లేదు, రేపు చట్టమన్న 6 కొట్టచ్చు, ఐటీ గెలవచ్చు. ఇంకెవరైనా బులిందరన్న వచ్చినా, కొత్త ప్లేయర్ ఇంకెవరు వచ్చినా వాళ్ళు కూడా ఉంటది డెఫినెట్ గా. బట్ వాళ్ళ పర్సనల్ లైఫ్ లో సస్టైన్ అవుతుంటారు. నెక్స్ట్ ఇయర్ అయినా ప్రతి ఒక్కరికి మనం అవకాశం ఇద్దాం. కావాలంటే ఇంకా 50 ప్లేస్ ఉన్నారు కూడా ఎవరైనా. ఇప్పుడు మామ ఉన్నాడు, మామ ఎంకరేజ్మెంట్ ఉంది, చేద్దాం. అట్లాంటి వాళ్ళకి తప్పేముంది, ఒక టీం ఇద్దాం, చేద్దాం. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అదే స్పిరిట్ ఆటను వెలికితీయరని మన పని. సో ఈ సక్సెస్ మీద పాల్గొన్న అందరికైనా ప్లేయర్స్ కి థ్యాంక్ యూ చెప్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. 2 నిమిషాలు మాట్లాడాలి. గంగనగూడెం ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. క్రీడాకారులకు అందరికీ శుభాకాంక్షలు. ఆర్గనైజర్స్ పెద్దలకు, స్పాన్సర్స్ కు అందరికీ ఇది ఇలాగే ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. మనకు అన్నదానం పెట్టినటువంటి సత్యనారాయణ రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అదే భూపాలన్న 2 నిమిషాలు మాట్లాడాలి. చెప్పండి భూపాలరెడ్డి గారు, మన సీల్డ్ దాత భూపాలన్న గారు 2 నిమిషాలు మాట్లాడాలి. ఈ 2 సీల్డ్ దాత భూపాలన్ని ఈ దగ్గర ఉన్నాయంటే భూపాలన్న పలానా కారణం, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడే వచ్చిన సేకరణ ఉమేరు గ్రామాలకు తర్వాత
మా ఫ్రెండ్ రమేష్ 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఇతను కొండూరు గ్రామం మంచి ఆల్రౌండర్. మన గ్రామానికి పోయినసారి కూడా మన బెస్ట్ బ్యాలర్ కు బెస్ట్ బౌలర్ కు 1000 రూపాయలు స్పాన్సర్ చేసారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇదే విధంగా వేరే గ్రామాలు కూడా మన ఊరికి స్పాన్సర్ చేసినట్టు మన అదృష్టం. అది ముఖ్యంగా ఇక్కడ ఈ గంగనగూడెం ప్రీమియర్ లీగ్ సీజన్ 5 కి సపోర్ట్ చేసినటువంటి దాతలందరికీ నా యొక్క ముఖ్య ధన్యవాదాలు. ఇదే విధంగా గ్రామంలో ఉన్నటువంటి యువతకు మీరు ఎల్లప్పుడూ ప్రోత్సహించి క్రీడలే కాకుండా విద్యాపరంగా కూడా వాళ్ళకి ఎలాంటి ఆపద ఉన్నా అవసరం ఉన్నా వెనకుండి వాళ్ళని ముందుకు నడిపించాలి. అది మీ యొక్క గ్రామ బాధ్యత. అదే విధంగా ఇక్కడ ఆర్గనైజర్ కమిటీకి ముఖ్యంగా నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే విలేజ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్లేయర్ ని ప్రతి ఒక్క ఇంటిని వాళ్ళు టచ్ చేసి ప్లేయర్స్ ని తీసి అందరినీ డివైడ్ చేసి మరియు ఆర్గనైజర్స్ వాళ్ళందరూ కలిసి దాతల దగ్గరికి వెళ్ళి అంత టైం స్పెండింగ్ చేసి ఒక విలేజ్ లో అందరినీ ఐక్యతగా నిలపడానికి వాళ్ళ యొక్క కృషి చాలా పెద్దగా ఉంటుంది. అదే విధంగా అందరికి ముఖ్యంగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ ఫైనల్ కి చేరుకున్న శేఖర్ టీం అండ్ వెంకట్ టీం ఇద్దరు మా క్లాస్మేట్సే. ఇద్దరికి కంగ్రాచులేషన్స్. ఓటమి ఎప్పుడు బాధిస్తుంది కానీ ఎలా గెలవాలో నేర్పిస్తుంది. ఏం కాదు వెంకట్. ఓకే, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ రమేష్. అన్న 2 నిమిషాలు మాట్లాడాలి. ఖచ్చితంగా నువ్వు మాట్లాడాలి. ఖచ్చితంగా 2 నిమిషాలు మాట్లాడాలి. 2 నిమిషాలు మాట్లాడాలి. 2 నిమిషాలు మాట్లాడాలి. యాభై మాట్లాడతావు. గారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ శుభాకాంక్షలు. ముందుగా ఏ ఊర్లో చూసిన కామెంటరీ ఉట్టినే చెప్తుంటారు. మన ఊళ్ళో కామెంటరీస్ ఫస్ట్ ధన్యవాదాలు. శ్రీధర్ రెడ్డి నుంచి ఫస్ట్ మ్యాచ్ లో. నెక్స్ట్ మ్యాచ్ నితిన్ రెడ్డి సత్యమా చేతులనేగా నితిన్ రెడ్డి. సెకండ్ మ్యాచ్ లో నితిన్ రెడ్డి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకోండు. అద్భుతమైన ప్రదర్శన కనబరిచిండు. మా నితిన్ పొద్దు పొద్దున బాగా మధ్యాహ్నం ఏమైతుంది అర్థమైతలేదు. మరి జ్యూస్ మహిమ. థర్డ్ మ్యాచ్ వచ్చేసి గడ్డపల్లి లింగం చాలా అద్భుతంగా 6 సిక్స్ ఆ రోజు 50,000 అదరగొట్టి 4 సిక్స్ ఒకటి బేర కొట్టాడు. స్టార్ నాన్న సపాట్లు అలాగే నెక్స్ట్ మ్యాచ్ బండల్ శ్రీనివాస్ గారు సత్యనారాయణ రెడ్డి గారి చేతుల మీద మేడం తీసుకోవాలని కోరుతున్నాము. లింగోస్ బౌలర్ సత్యనారాయణ రెడ్డి అంటే ఇంకోటి ఉంటే ఫోర్త్ మ్యాచ్ మ్యాన్ మ్యాచ్ సప్పట్లు చిట్కేసిన సరే. ఫిఫ్త్ మ్యాచ్ జలేందర్ రెడ్డి కుమార్ బాలాజీ చేతుల మీదుగా మన అవుతుంది. బండానికి వస్తాయి రెడ్ బేళ్ళు అవి 4 టీంలో 4 వేసినాం. ప్రతి ఒక్క పిల్ల. సిక్స్త్ మ్యాచ్ మహేష్ రైనా
శ్రీకాంత్ దోస్తాను ఇరువురు ఒక పక్క వస్తే ఇంకో పక్క మ్యాచ్ ఇవ్వాల్సిన కోరుతున్నాము. 6th మ్యాచ్ ఒకసారి గతంలో విశ్రాంతపురం మీద వరుసగా 4 పరుగులు కూడా గెలిపించింది ఆట ఓవరా సపోర్ట్లు. నెక్స్ట్ మ్యాచ్ సాయి కిరణ్ రెడ్డి భూపాల్ రెడ్డి గారి చేతుల మీదుగా సాయి కిరణ్ రెడ్డికి ఎట్లా మన తీసుకోవాల్సి కోరుతున్నాం. అన్న తీసుకోవచ్చా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు టంగు. నెక్స్ట్ మ్యాచ్ హరీశ్వర్ రెడ్డి పోలీస్ అన్న ఎక్కడున్నాడు లేదు ఆ టీం అరేంజ్ చేయాలి. ఇంద్రెడ్డి గారు మన నిరంజన్ చేతుల మీదుగా మేనేజర్ అందుకోవాల్సిన కోరుతున్నాం. పైసలు అమ్ముకున్నాడ. 9th మ్యాచ్ మన అన్నందన చేతుల మీదుగా రాజు. కానీ నా ప్లేస్ లో నానిబాయి వెళ్ళాల్సిందే కోరుతున్నాము. నానిబాయి తీసుకోవచ్చు. ఎవరైనా తీసుకోవచ్చు టీం నుంచి తీసుకో. సపోర్ట్ చిట్కెలు అయినా సరే చిట్కెలు సరే. అలాగే 10th మ్యాచ్ సంతోష్ రెడ్డి. వెంకట్ ఒక నిమిషం. 4 సార్లు ఛాంపియన్ అయినా నీ మీద 5వ సారి పోటీ గట్టి అంటే వెంకట్ టీం హైలైట్. ఓకే గట్టి పోటీ ఇచ్చింది మాకు. రూపాయలు బాబు వెంకట్. వెంకట్ ఒక కళ ఎప్పుడు నిలబెట్టు చూడాలి. డబల్ ధమాకా. నెక్స్ట్ మ్యాచ్ బంటి హనుమంతరావు చేతుల మీదుగా మ్యాచ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. బంటి లాస్ట్ మ్యాచ్ అదరగొట్టిండు. ఒక మ్యాచ్ ఏమో బౌలింగ్ అదరగొట్టిండు. ఓపలేడు బాల్ తిప్పి బాల్ వేసిన ఒక మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ అయితే 8వ మ్యాచ్ ఓపకుండా కొట్టిండు. నెక్స్ట్ మ్యాచ్ బెల్లంపట్టి తీరు గిండి సత్యనారాయణ రెడ్డి గారు ముగ్గురు సపోర్ట్లు. 13వ మ్యాచ్ పి మహేష్ చిన్నమూర్తి అంటారు రావాలి. చేతుల మీద ఉపయోగన చేతుల మీద మ్యాచ్ చేయాల్సిన కోరుతున్నాము. అద్భుతమైన మ్యాచ్. సెమీఫైనల్ మామూలు మ్యాచ్ ఆడాడు. సపోర్ట్లు. నెక్స్ట్ మ్యాచ్ పాలపండు అతి తక్కువ పైసలకు పాలు పోస్తాడు. చిన్న పిల్లలు అయినా పాలు పోస్తాడు. ఎవరికైనా పోస్తాడు పాలపండు. చేతుల మీదుగా పాలపండుకు సపోర్ట్లు. అలాగే జిపిఎల్ సీజన్ మొత్తంలో బెస్ట్ బ్యాట్స్మెన్ అయిన బండల్ శ్రీ గారు కావాల్సిందిగా కోరుతాం. చైర్మన్ కి మ్యాచ్ లో ప్రత్యేక ధన్యవాదాలు రమేష్. బెస్ట్ బ్యాటింగ్ కొడుతుంది. బెస్ట్ బ్యాట్స్మెన్ ఓకే వేసుకపోయాడు. అక్కడెక్కడ మేము పోతున్నాము గుర్తుకపోయాడు. ప్రత్యేక ధన్యవాదాలు రమేష్. అలాగే బెస్ట్ బౌలర్ కూడా మీరే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. పాలపండు బెస్ట్ బౌలర్. మీకు బ్యాటింగ్ వచ్చింది, మాకు బౌలింగ్ వచ్చింది. పెద్ద కప్ మాకు వచ్చిన కప్ మీకు వచ్చింది అంతే.
థ్యాంక్ యూ రమేష్, మీ విలువైన సమయానికి కూర్చోవలసిగా కోరుతున్నాం. ఇంకా అలాగే కాపాడుకోవాల్సి ఉంటది. చాలా ఎంత లావున్నా కానీ తన చురుకుదనంతో తన రన్నింగ్ స్పీడ్ తో బెస్ట్ ఫీల్డర్ అవార్డు గోస్ టు నితిన్ రెడ్డి. బాలదేన చేతుల మీదుగా ఇవ్వాల్సిన కోరుతున్నాము. మణికాంత లాస్ట్ ఇక్కడ ఓకే, బెస్ట్ క్యాచ్ అనుకో నితీష్ కుమార్ రెడ్డి తీసుకోవాలి. అప్పుడప్పుడు మిస్టేక్ చెప్తున్నా లేకున్నా అప్రిషియేషన్ ఉంటుంది. అవార్డు కూడా ఉంది. ప్రతి టీమ్ లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆరెంజ్ ఆర్మీలో రాజేందర్ రెడ్డి గారు చిన్న పౌరులైనా కానీ మామూలు ఆటగాడు మహేంద్ర చేతుల మీద అద్భుత బ్యాటింగ్ బౌలింగ్ చేశాడు. సూపర్ క్యాచ్ కూడా వేసుకున్నాడు. ఎక్సలెంట్ క్యాచ్ కూడా వేసుకున్నాడు. సపోర్ట్లు అలాగే విన్నర్స్ టీమ్ లో అయిన పాలపండుకు ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు రమేష్ చేతుల మీద ఇవ్వాల్సిన కోరుతున్నాము. పాలపండుకు అదే ఎమర్జింగ్ ప్లేయర్, చాలా అద్భుతమైన ప్లేయర్స్ వీళ్ళు. కాబోయే నెక్స్ట్ యువతరం. నెక్స్ట్ రేవంత్ రెడ్డి, బెస్ట్ ఎకనామీ. రేవంత్ రెడ్డి రాజశేఖరణ మీ చేతుల మీదుగా ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు. నెక్స్ట్ వర్షిత్ రెడ్డి, సురేనా మీ చేతుల మీదుగా. సురేనా నువ్వే. ఈ సీజన్ మొత్తంలో బెస్ట్ క్యాచ్ అవార్డు కూడా ఉంది. అతడు శివ స్మైలీ 143 ప్రకాశన చేతుల మీద ఇవ్వాల్సిన కోరుతున్నాము. ప్రకాశన చూసే కిందే ఉండు కానీ మామూలు ఫీల్డింగ్ మామూలు ఉండదు. అతనిది కింద వాడి బోనిగా దొండు మన కింద వాడు దెబ్బలు ఆయన తగలేదని బొక్క బోర్డు పడుండే. అలాగే ఈ మన జిపిఎల్ ఇంత సక్సెస్ అయినందుకు ప్రతి ఒక్క ప్లేయర్ కు మరియు దాతలకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మన మొదటి బహుమతి దాత అయినటువంటి దామోదర్ రెడ్డి గారు అందుబాటులో లేడు కొన్ని అనివార్య కారణాల వల్ల. అతని తెలుసు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. వారికి సన్మానం చేయవలసిందిగా జగన్ కోరుకుంటున్నాము. మెమోటోస్ ఇవ్వాలి ప్లస్ శాల్వా. మన పిల్లర్స్ ఫోటోస్ తీయండి మంచిగా జనాన్ని ఇక్కడ మన ఫోటోస్. ఓకే తిరుగు ఇలా తిరుగు ఓకే. రెండవ బహుమతి దాదైన చిట్టం సత్యనారాయణ రెడ్డి గారు ఎప్పుడు ప్రతి సీజన్ ఎప్పుడు కావాలన్నా మీకు నేనున్నా, నా నుంచి ఏ సహకారం కావాలన్నా మీకు నేను ఉంటా అని ముందరికి వస్తారు. అతనికి ప్రత్యేక ధన్యవాదాలు. అతనికి హనుమంత్ రెడ్డి, నితిన్ రెడ్డి ఇద్దరు సన్మానం చేయాల్సి కోరుతున్నాము. ఇంకో టీం నుంచి రా ఆనగారి నుంచి అటు నుంచి పంపిస్తే బాగుంటున్నాం. సపోర్ట్లు నెక్స్ట్ ఇంకో స్పాన్సర్ ఏమంటారు
ఆరెంజ్ ఆర్మీ స్పాన్సర్ అయిన లక్ష్మీకాంత్ గారు రావాల్సిందిగా కోరుతున్నాము. చంటి బంటి ఇద్దరు అన్నకు సన్మానం చేయాలి. చంటి బంటి, రేవంత్ రెడ్డి బంటి, నువ్వే బంటి పో. ప్రతి ఒక్క సీజన్ కు అన్న ఏ విధంగా అయినా సహకారం చేస్తాడు. అన్న ధన్యవాదాలు. అలాగే కప్పు కొట్టిన టీం రాబందుల టీం కు తూర్పు కిషన్ రెడ్డి గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. రాలేకపోయాడు, వారి ప్లేస్ లో ఇంద్రెడ్డి గారు రావాల్సిన కోరుతున్నాము. పాల సత్యమైన చేతుల మీదుగా మరియు శివ ముసలి రావాల్సిందిగా కోరుతున్నాము. మీ చేతుల మీద సన్మానం చేయాలి. రావాలి ముసలి దేవుని మనం గణేష్ దగ్గరికి రావాలి. నెక్స్ట్ నందు రావాలి, శ్రీకాంత్ కూడా రావాలి. టీమ్ అది వారియర్స్ అది చెప్పాలి అంటే సురేణ. నెక్స్ట్ వారియర్స్ టీం జడ్జి స్పాన్సర్ అయిన జయపాల్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. పెద్ద మనుషులే కదా సురేణ రావాలి, సన్మానం చేసుకోవాలి. గణేష్ గణ్యాన్ ఎవరు శ్రీకాంత్ మరియు మహేష్ అని ఇద్దరు రావాలి. శ్రీకాంత్ రెడ్డి మహేష్ అని వెనకపల్లి మహేశ్వర రెడ్డి వాడు ఫీల్ అయ్యాడు, అలిగిండు రన్నర్ అప్ వచ్చిందని. చిన్నమూతి ఇంకోటి అది ఈగల్స్ ఎవరున్నారు సుధాకర్ లేడా? అలాగే ఈగల్స్ టీమ్ స్పాన్సర్ అయిన విక్రమ్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అతను లేనందున హనుమంతర రావాలి. హనుమంతర మీరే రావాలి. జలన చేతుల జలన మరియు రమేష్ జన చేతుల మీద మరియు బాలరాజన చేతుల మీదుగా అన్నను సన్మానం కోరుతున్నాము. మన షీల్డ్ దాత అయినటువంటి భూపాల్ నగర్ రావాలి స్టేషన్ కి. మొదటి రెండో ప్రైజ్ షీల్డ్ దాత శేఖరణ మరియు తుంపాల్ సినాన ఇద్దరు రావాలి. నేను కొడతా ఇంటికి ఒకసారి ఫోన్ మాట్లాడాను. ఒక 10 నిమిషాలు మాట్లాడు. చెప్పు అంతే. టెంట్ కుమార్ బాలరాజ్. అలాగే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చిన ఉపేంద్ర గారు కూడా రావాలి. నువ్వు కూడా రావాలి. రాజు నందు రావాలి. నెక్స్ట్ తెలుస్తారు హరీష్ కూడా రావాలి. నెక్స్ట్ కత్తుల కటారు కూడా రావాలి. ఇక్కడికి అప్పట్లో ప్రతి సీజన్ ఇదే విధంగా ఇవ్వాలని కోరుకుంటాం మేము. అలాగే మహాలక్ష్మి బోర్వెల్ ఎక్కడ బోర్ వేసాక నీళ్ళు వస్తాయి. పైసలు కూడా తక్కువ తీసుకుంటారు నరసింహ. మన ఫ్రెండ్ కాబట్టి మనూరు కాబట్టి చెప్తున్నా, ఎక్కడ నీళ్ళు వేసినా ఇప్పటికీ 55 పొక్కలు వేసే 50 పొక్కల నీళ్ళు వచ్చినాయి. ఇంతవరకు 4 ఫెయిల్ అయినాయి. బండితోని ఏదో పెట్టినా లక్ష్మి, మహాలక్ష్మిలోనే ఉంది లక్ష్మి. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా డీజే స్పాన్సర్ అయ్యాడు, అతను కూడా అందరూ రావాల్సిగా కోరుతున్నాము. లింగం వెంకటేష్ రమ్మన్, నారమణి వెంకటేష్, గడ్డపల్లి లింగం చేతుల మీదుగా సన్మానం చేయాలి. మాకు ఇదే విధంగా ఎల్లప్పుడు సహకరించాలి నరసింహ. మీరు కూడా మాకు జన బోలు కూడా రేటు తక్కువ చూసుకోవాలి. ఊరిలో ముఖం చూసి మన 10th అవుట్ దాదా అయిన బాలాజీ గారు స్టేజ్ మీకు కావాల్సిన కోరుతున్నాము. మరియు బెల్లంపట్టి ఇద్దరు సన్మానం చేయాల్సిన కోరుతున్నాము. బెల్లంపట్టి తొందరగా రావాలి, సన్మానం చేసుకోవాలి.
సెలవు కప్పిద్దాం సెలవు అలా ఉన్నాయి సెలవు కప్పిద్దాం కానీ అలాగే 2 రోజులు భోజనం పెట్టించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. తుప్పవరం హనుమంతన స్టేజ్ మీద రావాల్సి కోరుతున్నాము. శాలువతో సత్కరించాల్సి కోరుతున్నాము. సత్యనారాయణ రెడ్డి కూడా రావాలి. సత్యమైన మరియు లక్ష్మీనారాయణ చేతుల మీదుగా సన్మానం చేయాలి. మస్తున్నాయి రమేష్ 5,000 మ్యాచ్ ఉంది ఇప్పుడు. సప్పట్లు ఉన్నదానికి వస్తుంది సప్పట్లు. అలాగే మా ఫ్రెండ్ అయిన రమేష్ గారు రావాల్సిందిగా కోరుతున్నాము. వెంకీ చేతుల మీదుగా సత్కరించాల్సిందిగా కోరుతున్నాము. వెంకీ రాజు నువ్వు కూడావా మళ్ళా మాట్లాడమా, నువ్వు కూడా వదలేవు, అందుకనే పంపిస్తున్నాం. సప్పట్లు వాటర్ స్పాన్సర్ నాని ఉన్నారా? చెప్పరా వాటర్ స్పాన్సర్ నాని అన్న నమ్మని. వాటర్ స్పాన్సర్ అయిన నరసింహారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అతను కూడా ఎక్కడ రావాల్సిందిగా కోరుతున్నాము. మరి 2 టీంలు లైన్ గెలవాలండి. 2 టీం కన్నర్ లైన్ విన్నర్ లైన్ వెళ్ళబడితే షీల్డ్ వేసుకొని కప్పులు తీసుకొని ఇక చిన్న ప్రసాద్ తీసుకొని వెళ్ళిపోవాలి తొందరగా. మ్యాచ్ ఉంది. మ్యాచ్ కోసం 5,000 అంట. ఇప్పుడు లైన్ నిలబడాలి. ఫస్ట్ రాజా ఫస్ట్ మెడల్స్ ఒక్కొక్కరి చేతుల మీదుగా మెడల్స్ వేసుకొని మళ్ళీ నిలబడాలి లైన్ లో. ఒక్కొక్కరు వరుసగా ఒక్కొక్క పెద్ద మంత్రులు బాగా లేవాలి. ఇంకో మ్యాచ్ చేతుల మీద రమేష్ రావాలి. ముందరికి ఒక్కొక్కరి చేతుల మీదుగా షీల్డ్ వేయాలి. నరసింహ లేవాలి, నువ్వు పెద్ద మనిషివి. హనుమంతన ముందరికి రావాలి. భూపాలన ముందరికి రావాలి. అది మన తొందర రావాలి. విన్నర్స్ టీం అది రన్నర్స్ టీం ఒక్కొక్కరు చేతుల మీదుగా వేసుకొని పోయి మళ్ళా లైన్ లో నిలబడండి. మళ్ళీ అందరూ ఒక్కొక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు విన్నర్స్ కి ఇద్దరు ఏం టెన్షన్ పడకండి. మీరుకి వచ్చిందే ఎగిరేరిపడ్డారు మామూలు ఎగిరిపడలేదు. సురేనా సత్యమన చేతుల మీదుగా లక్ష్మీనాథన చేతుల మీదుగా కూడా ఇవ్వాలి. తీసుకోవాలి. అవి వెంకీ మీ టీం అవి తీసుకోవాలి. ఎవరన్నుంటే నన్ను కూడా అట్లా తీసుకోండి.
అందరి చేతుల మీదుగా ఉన్నారు వాళ్ళకి విన్నర్స్ టీం ఒక్కొక్కరు తీసుకోవాలి. విన్నర్స్ టీం హనుమంతన్ ఇక్కడనే ఉండాలి, అది ఎన్ని ఇవ్వాలి. విన్నర్స్ టీం తీసుకోవాలి. కదా మెల్ల ఒక్కొక్కరు అందరం తీసుకోవాలి. ఫోటోస్ తీయాలి, ఫోటోస్ తీయండి. ఫోటోస్ ఎవరు తీసి ఒక్క నిజం ఫోటో అలా వస్తూనే ఉంటాయి, వీడియోస్ ఉన్నాయి. నితిన్ రెడ్డి జర ఫోటోస్ తీయమా చిన్న తీయ అందరు కొద్దిసేపు. మోస్ట్ సీనియర్ ప్లేయర్ అయిన రాజశేఖర గారికి ప్రత్యేక ధన్యవాదాలు. తన విలువైన సమయాన్ని మాకు కేటాయించి మరియు మా యువకులతో పాటు అతను కూడా వచ్చి ఆడుతుండంటే మామూలు విషయం కాదు. అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు మా టీం తరఫున. నీలం సంజీవ్ రెడ్డి చాలా అద్భుతమైన బౌలర్ ఇతను. ఇంకా 10 బౌలింగ్ 80 ఏళ్ళు ఆయన అట్లే ఉంటాడు. నేను చిన్న ఉన్నప్పుడు 10 ఏళ్ళ కానీ చూస్తున్నా అట్లే ఉన్నాడు. నేను 30 ఏళ్ళు ఆయన అట్లే ఉన్నాడు. రావాలి ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కరు హనుమంతన రావాలి. జలన భూపాలన ముందరకు రావాలి. మల్వా ముందరకు రావాలి. రమేష్ అందరు ముందరకు రావాలి. విన్నర్స్ టీం ఒక్కొక్కరు వెళ్ళి మెడల్ చేసుకోవాలి. నువ్వు కూడా ప్లేయరే, నువ్వు కూడా స్కిల్ వేసుకోవాలి. ఎంతకిలో పడితే ప్లేయర్ అనుకుంటారు. నువ్వు కూడా స్కిల్ వేసుకోవాలి, నువ్వు కూడా ప్లేయరే. తీసుకున్నావు ఒక్కొక్కరు బస్సు మైకి పడతారా? మామూలు బస్సు కాదు ఇది, ట్రావెల్స్ బస్సు. పోవాలి లింగం ఒక్కొక్కరు పోవాలి. మనలు పస్కల్ ఉంటే అలవాటు అయిపోయింది. 5 సార్లు ఇక్కడ విన్నర్ టీమ్ లో ఉన్నా. ఫస్ట్ టైం లింగం విన్నర్ టీం లేదు. ఫస్ట్ ఫస్ట్ టైం తెల్ల టీం ఉన్నా. ఫస్ట్ టైం నెక్స్ట్ మరొకసారి తక్కువ రేటు గెలుస్తాడు. బోర్డు బండి పండు పోవాలి, బండి పోవాలి. బండి పోవాలి. వస్తున్నా నేను పోవాలి. వెంబడి నేను బంటి పోవాలి. బంటి బంటి ఉంది కదా, అట్లా మిగిలిన ఉంటాయి. అవి తీసుకోవాలి చేతుల మీదుగా. రాజా వెళ్ళి 2-3 తీసుకోండి. అందరు బనానా ఉన్నాయి. పని చేయలేడు, ఆడలేడు. మనం ఉంటాయి. ఎందుకే నాకు సన్మానం రాదుకు 3000 వరకు రాదు. నీ వల్ల మొత్తం 5000 లాస్ అంటా మామ. 5000 లాస్ అని నా దగ్గరకు వచ్చి చెప్తుండే. మీరు మొత్తం 5000 లాస్ అని చెప్తుండ్రు. అట్లే ఉంటది. క్రెడిట్ రన్నర్ కప్ అందరి చేతుల మీదకి వెళ్ళి వారి వెంకటి టీం మొత్తం అందరి చేతుల మీదుగా అందరూ లైన్ వెళ్ళి స్పాన్సర్స్ అందరూ తీసుకోండి. టీం మొత్తం కలిపి ప్రైజ్ మనీ కూడా అన్ని టీం మొత్తం తీసుకోవాలి. వెంకీ కళ లెక్కన విడిపోయింది. కళ పట్టుంటే నిద్రపోడు ఖచ్చితంగా నిద్రపోడు 3 రోజులు. కప్పు చిన్న కప్పు తీసుకోండి. ఏదైనా కప్పు వచ్చింది చిన్నది అందరు చేతులు పేర్స్ ఉండాలి. అందరూ తీసుకోవాలి. అన్నిటికీ చిన్న ఇంతగా
ఎవరు అదే విధంగా అన్నీ ఉండండి స్పాన్సర్ అన్నీ ఉండాలి పెద్దమంతులు. ఇప్పుడు విన్నర్స్ తీసుకున్నారు అన్నీ ఉండాలి. మీరు స్పాన్సర్ వస్తున్నాం మన మైక్ పెట్టుకో. రమేష్ మాకేం పను చేపట్టుకోవాలి నిలబడతారు పడవ చేపట్టుకోవాలా ఎక్కువైనావు అందరం పడుతుంది. ఫోన్ ఫోటో చికెన్ డిన్నర్ చికెన్ అమౌంట్ 5,000 రూపాయలు డీజల్ స్పాన్సర్ అయిన నరసింహులు ప్రత్యేక ధన్యవాదాలు. మహాలక్ష్మి బోర్వెల్ తక్కువ రేటుకు ఎక్కువ నీళ్లు కాదు. మహాలక్ష్మి అంటేనే లక్ష్మి ఉందనా ఏదైతే కోరి ఇంతవరకు విఫలమైంది లేదు. ఇంకో మైక్ ఇప్పుడు సీనియర్ ప్లేయర్ మ్యాచ్